హలో అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. ఇవాల్టి ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో వార్తా విశేషాలను చూద్దాం. తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ. స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులు, పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించిన ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ గోపాలకృష్ణ. గ్రామంలోని జడ్పీ హైస్కూల్తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు. తెనాలి ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేసిన ఆర్టీసీ ఉద్యోగులు. మరోసారి మంచి మనసు చాటుకున్న కుర్రా శ్రీను మిత్ర బృందం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి తమ చేతుల మీదుగా అంత్యక్రియలు. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలను ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sesi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. గత వైసీపీ ప్రభుత్వం రైతాంగానికి రాజకీయాలను అంటగట్టి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తే, కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తూ వారికి సంక్షేమ సహకారం అందిస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయానికి మద్దతుగా తెనాలిలో మంగళవారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో తెనాలి సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సుమారు 100 ట్రాక్టర్లు పాల్గొన్నాయి. ర్యాలీలో వందలాది మంది రైతులు, పార్టీ నాయకులు, మహిళలు పాల్గొని ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ట్రాక్టర్లతో పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ చివరిగా బోసురోడ్డులోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ట్రాక్టర్ మీద నుండే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ రైతుల ఖాతాల్లో డబుల్ నగదు జమ చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 175 సీట్లకి 164 సీట్లు గెలిపించినటువంటి మీకు ఈ పాలన, ఈ పార్టీ, ఈ కూటమి నాయకత్వం సర్వదా మీ అందరికీ రుణపడి ఉంటది అని చెప్పి సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ దేశం గాని, ఈ రాష్ట్రం గాని ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రాష్ట్రం, దేశం. 3 పూట్ల అన్నం పెట్టే రైతు ఎక్కడ కూడా బాధపడకూడదు, కష్టపడకూడదు. ఆయన పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ఈ రోజు ప్రభుత్వం బాధ్యత తీసుకున్నటువంటి పాలన ఈనాటి కూటమి పాలన అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. గత పాలనలో రైతులకి న్యాయం చేస్తాం, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని చెప్పినటువంటి గత పాలన కనీసం రైతులకి నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారం వచ్చే ఇన్సూరెన్స్ ను కూడా కట్టనటువంటి ప్రభుత్వం గత వైసీపీ పాలన అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు అందుకనే మరి ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడటానికి సకాలంలో ఎరువులు ఇస్తా ఉన్నాం, సకాలంలో విత్తనాలు ఇస్తా ఉన్నాం, సకాలంలో భూసారాన్ని పరీక్షిస్తా ఉన్నాం, సకాలంలో భూముల్లో లోపం ఉంటే ఆ లోపాలని గౌరవించుకోవడానికి జాతువులు ఇస్తా ఉన్నాం. ఆ రకంగా రైతుని సమర్థవంతంగా, శక్తివంతంగా రూపొందించడానికి, రైతు తన సేద్యం ఆనందంగా చేసుకోవడానికి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలని ఈనాడు ఇస్తున్నాం. కేంద్రం యొక్క సహకారంతో కేంద్రం 6,000 ఇస్తే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నాయకత్వం ప్రతి ఒక్క రైతుకి కూడా 14,000 ఇస్తా ఉన్నాం. దాదాపు 47 లక్షల మంది రైతాంగానికి రాజకీయం లేదు ఇక్కడ, కులం లేదు ఇక్కడ, మతం లేదు ఇక్కడ, వర్గం లేదు ఇక్కడ. రైతులు రైతుగా చూసినటువంటి, రైతులు రాజుగా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి పాలన ఈనాడు కూటమి పాలన అని చెప్పి నాడు మీకు మనం చేస్తా ఉన్నా. గతంలో రైతుకు కూడా రాజకీయాన్ని పులివి, ఎవరు వైసీపీ, ఎవరు తెలుగుదేశం, పంట
పంటలకి గిట్టుబాటు ధర లభించేదానికి పంటలు కొనుగోలు చేసినటువంటి గత ప్రభుత్వం కేవలం వైసీపీ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కొనుగోలు చేసి రైతులు పొట్టగొట్టినటువంటి ప్రభుత్వం గతం అయితే, ఈనాడు ఈ వర్గం ఆ వర్గం అని చోట్ల ప్రతి ఒక్కరిని ఎవరికైతే పంట పండించుకున్నారు, ఎవరికైతే గిట్టుబాటు ధర లభించట్లేదో ఆ రకంగా ఈ రోజున రైతుల దగ్గర ఉన్నటువంటి పంటని కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం, పంట పండించుకోవడానికి ముందుగానే రైతుకి సహాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు కూటమి నాయకత్వం. అందుకే ఈనాడు ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 ఇచ్చాం. నిన్నగాక మొన్నే 20,000 రూపాయలు జమ చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రోజున తెనాలి కొల్లిపర గ్రామంలో కలిస్తే దాదాపు 13,370 మంది రైతాంగానికి 8 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వం అయితే, 25, 26 అదే 13,381 మందికి 16 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత 16,76,00,000 మనది అని చెప్పి మీకు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో కాలువల ప్రవాహానికి అంతరాయం కలగకుండా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అత్తోట దీప్తి గ్రామంలో పర్యటించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పర్యవేక్షించారు. అయితే కొన్ని చోట్ల స్థానికులు తమ ఇళ్లకు, ఆస్తులకు నష్టం జరుగుతుందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ గ్రామానికి చేరుకుని స్థానికులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ నిబంధనలు, కాలువల పరిరక్షణ అవసరాన్ని వారికి వివరించి అధికారులకు సహకరించాలని కోరారు. అధికారుల హామీతో స్థానికులు శాంతించారు. కాలువల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం దశల వారీగా కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. గ్రామంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. కొలకలూరు గ్రామంలో లాస్ట్ వన్ వీక్ నుంచి సైడ్ డ్రైన్స్ మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్డు R&B రోడ్లో చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దానికి తోడు ఒక 10-15 సంవత్సరాల క్రితం పూడికలు తీశారంట. తర్వాత కూడా 1-2 సార్లు తీశారు, కానీ అది టెంపరీగా పైపైన తీయడం వల్ల ఎప్పుడు వర్షాలు పడినా కూడా వాటర్ అంతా రోడ్ల మీదకి రావడం, పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్, మాకు చాలా గ్రీవియన్సెస్ వస్తున్నాయి, చాలా అప్లికేషన్స్, నీళ్ళన్నీ మునిగిపోతుంది, బీసీ కాలనీ అంతా మునిగిపోతుంది అన్నప్పుడు మేము మోటార్స్ పెట్టి వాటిని తీయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేక ఒక్కొక్కసారి మోటార్ పెడితే 7 నుంచి 8 గంటలు కూడా మేము మోటార్ పెట్టి డబ్బులు వెచ్చించి తీస్తూ ఉన్న పరిస్థితి నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మొన్న మినిస్టర్ గారు ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు ఈ కాలనీ వాసులందరూ కూడా సార్ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం డ్రైన్స్ అవన్నీ తీయించండి, దానికి తోడు రోడ్ల పక్కన చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రైన్స్ మీద మొత్తము నిర్మాణాలు చేసేసి ఉన్నారు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసేసి ఉన్నారు, దాని మూలంగా వాటర్ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి తీయించమని అడిగినప్పుడు మినిస్టర్ గారు వెంటనే కొలకలూరుకి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను నాకు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని ఒక లాస్ట్ 1 week నుంచి కూడా మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ సహకరిస్తున్నారు. 1-2 చోట్ల కొంచెం రెసిస్ట్ చేశారు. అందుకని ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడాను తహసీల్దార్ గారి సహకారంతో తీయించడం జరిగింది. అండ్ ఈ బీసీ కాలనీలో ఇది 6th లైన్లోకి వచ్చాము. ఇక్కడ కూడా అసలు సైడ్ డ్రైన్స్ అనేదే లేదు. ఇళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి ఎంక్రోచ్మెంట్స్ ద్వారా వచ్చేసి ఆక్యుపై చేశారు. ఎవరింటి ముందు వేస్ట్ వాటర్ వాళ్ళ ఇంటి ముందే ఉండి పాచి అదంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము. వర్షం పడితే మొత్తం వాటర్ అంతా రోడ్స్ మీదకి వచ్చేసి మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సర్వేని గాను పిలిచారు తహసీల్దార్ గారు. ఒక్కసారి సర్వే చేయించి సైడ్ డ్రైన్స్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటే అవన్నీ కూడాను ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీయించేసి సైడ్ డ్రైన్స్ కడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు కొలకలూరు గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న ఈ సైడ్ డ్రైన్ల విషయంలో ఎండిఓ గారు రిక్వెస్ట్ చేస్తే నేను మా రెవెన్యూ టీము మా సర్వేని తీసుకొని వచ్చాం. మరి అందరితో మాట్లాడాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విల్లింగే, ఎవరు కూడా ఏమి రెసిస్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే సైడ్ డ్రైన్ కావాలి అనేది. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కానీ వర్షాకాలం వస్తే బీసీ కాలనీ మునిగిపోవడం చాలా ఇబ్బంది పడ్డాం. గౌరవనీయులైన మంత్రివర్యులు ప్రత్యేకంగా మొన్న కూడా ఒక ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ కాలనీకి మంచి సదుపాయం కల్పించాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం కూడా జరిగింది. అందులో భాగంగానే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదో ఎంకరేజ్మెంట్ ఉంటే తీసేసి హడావిడి చేయాలని కాదు. నేను మా సిబ్బందికి కూడా ఏమి చెప్తున్నానంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఏ మెటీరియల్ పాడవకుండా, ఇప్పుడు ఇందాక అక్కడ మీరు చూస్తే ఒక చిన్న పాక ఉంది, ఆ పాకాని ఏదో దౌర్జన్యంగా పడేసి అట్లా చేయాలని నా ఉద్దేశం కాదు. మా వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళ చిన్న బొంగు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసి చక్కగా అప్పచెప్పండి.
సైడ్ డ్రైన్స్ చేస్తే మీ ఊరు బాగుంటుంది, రాబోయే వర్షాకాలంలో ఎటువంటి అంటు రోగాలకు వ్యాధి బారిన పడకుండా ఉంటారు. అందరూ సహకరించాలని విజ్ఞప్తి. సర్వే కూడా ఇప్పుడే టేకప్ చేస్తాం. సర్వే విషయంలో కూడా అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఏ చిన్న విషయమైనా టేకప్ చేసి ఈ కొలకలూరు గ్రామంలో ప్రజలందరికీ మంచి జరిగే విధంగా. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెనాలిలో ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. నేడు రేపు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ఆర్టీసీకి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. విద్యుత్ బస్సుల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీకే అప్పగించాలని, గతంలో మూసివేసిన డిపోలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే పినాకిల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వెంటనే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఏలు ఇతర బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 15,000 ఉద్యోగాలను భర్తీ చేసి సేవలను మరింత మెరుగుపరచాలని కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని జేఏసీ నాయకులు తెలిపారు. ఇది ప్రజలకు కావాల్సిన రవాణా సౌకర్యం ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల చరిత్రలో రైల్వే నవాబులు ప్రజా రవాణా కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రజా రవాణా సంస్థ మరి ప్రజలకు ఉపయోగపడేది. ఈరోజు శ్రీశక్తి విస్తృతంగా ఉందంటే ప్రజా రవాణా ఉండబట్టే కదా. ఉండాలంటే ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలి, ఆర్టీసీ డ్రైవర్ గారు పనిచేయాలి, ఆర్టీసీ కండక్టర్ గారు పనిచేయాలి, ఆర్టీసీ మెకానిక్ పనిచేయాలి. మరి అలాగే బయట వాళ్ళు వచ్చి ఇంజనీరింగ్ బయట వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. నిన్న మొన్న మా ఉన్నత మరి నాయకులు కూడా చెప్పారు. ఈ రోజు మా దగ్గర మెకానికల్ ఇంజనీర్లు బోల్డ్ మంది ఉన్నారు. ఎంఎఫ్లు కానీ డిఎంలు కానీ. మరి వీళ్ళందరూ తెలియగలిగిన వాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా రేపు రోడ్డు పడే పరిస్థితి, అధికారులు రోడ్డు పడే పరిస్థితి ఉంది. అందుకని అంతకన్నా ఉన్నతాధికారులు సరైన నివేదిక ఇచ్చి ఆర్టీసీని నిర్వీర్యం కాకుండా కాపాడుకునే దశలో మేము చేస్తున్న న్యాయమైన పోరాటం. విద్యుత్ బస్సులని ప్రైవేటీకరణ చేయడం, పినాకిల్ అనే సంస్థకి ప్రైవేటీకరణకి ఇచ్చేయడం, డిపో గ్యారేజ్ త్వరగా పనిచేస్తున్నారు. మరి ఈ పనులు ఆర్టీసీకి సామాన్లు ఇస్తే, గ్యారేజీకి సామాన్లు ఇస్తే, రిక్రూట్మెంట్ చేసి 4,000 ఉద్యోగులు రిక్రూట్మెంట్ చేస్తే, మరి 10,000 మంది రిక్రూట్మెంట్ చేసి 4,000 కొత్త బస్సులు కొంటే ఆర్టీసీలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా లేకుండా మరి అనుకూలంగా ఉంటుంది. మరి ప్రభుత్వానికి మంచి పని తీసుకొచ్చి ఆర్టీసీ నిర్వీర్యం చేసే ప్రభుత్వాన్ని దయచేసి వేడుకుంటా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులు చేసే తరపున మేము గవర్నమెంట్కి అయితే వ్యతిరేకం కాదు. గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, కింద స్థాయి నుంచి చూస్తే విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి ప్రైవేటు వారి పినాకిల్ కంపెనీకి ఏదైతే అప్పగిస్తున్నారో దానికి మాత్రం వ్యతిరేకం. ఈరోజు చూస్తే గవర్నమెంట్కి శ్రీశక్తి మూలాన అంత మంచి పేరు వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి వారు అసెంబ్లీ సాక్షిగా మనకి ఆర్టీసీ వర్కర్లని గౌరవించి ప్రశంసలు అందజేశారు. అదే మన యాజమాన్యం మరి ముఖ్యమంత్రి గారికి తెలియపరచట్లేదు, ఉన్న ఎమ్మెల్యేలు తెలియపరచట్లేదు, మాకైతే తెలియట్లేదు. కానీ ఈ ఆర్టీసీని వచ్చే విద్యుత్ బస్సుల్ని ప్రైవేట్ పరం చేయడానికి, పినాకిల్ కంపెనీకి అప్పచెప్పడానికి ఏంటో మాకు అర్థం కావట్లేదు. దానికైతే మేము వ్యతిరేకం. కర్ణాటకలో 63 రూపాయలు ఉంటే, తెలంగాణలో 67 రూపాయలు ఉంటే పినాకిల్ కంపెనీకి 72 రూపాయలకి ఇచ్చారు. ఇదంతా ప్రజలు గమనించాలి. 72 రూపాయలు ఎందుకు ఇచ్చారు? మనకు అవుతున్న ఖర్చు అంతా మన డీజిల్ బస్సుకి 50 రూపాయలు అవుతుంది ఖర్చు. డీజిల్ బస్సు ఏం చేస్తుంది? మనకు 59 మంది ఎక్కాల్సింది 100 మంది ఎక్కినా 150 మంది ఎక్కినా బస్సు లాక్కెళ్ళిపోతుంది. మేమైతే ప్రజలు గమనించాలి ఈ విషయాల్ని. ఎటు తీసుకెళ్తున్నారు? ఆర్టీసీ నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్తున్నారు తప్ప ఇంకోటి లేదు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆర్డీఓ కె శ్రీరమణి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా విధానం, తరగతి గదుల నిర్వహణ, మౌలిక సదుపాయాల పరిస్థితిని వారు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం, అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది, అందరూ భోజనం చేస్తున్నారా అంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థుల హాజరు పెంపుతో పాటు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ సేవల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వారు తెలియజేశారు. స్థానిక అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల సమయంలో పాల్గొన్నారు.
తెనాలి శివారు ఆటోనగర్ వద్ద ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వానరం మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆ వానరం ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను గమనించిన అటుగా వెళుతున్న కొంతమంది శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి మృతి చెందిన వానరాన్ని తెనాలి బురిపాలెం రోడ్డులోని మహాప్రస్థానానికి తరలించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా పూలతో అలంకరించి ఆ వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. జీవుల పట్ల ప్రేమ, కరుణ చూపాలనే సందేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కుర్రా శ్రీను తెలిపారు. వారి చర్య మానవత్వానికి నిదర్శనంగా నిలిచిందని పలువురు అభినందనలు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల్లో మనుషులతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని, వాటి రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు సూచించారు. ఈ కార్యక్రమంలో మహాప్రస్థాన సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ ప్రసాద్, సేవా సమితి సభ్యుడు మల్లెల వాసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈ రోజున ఉదయం విజయవాడ వెళ్తూ ఒక బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఒక వానరం ఏదో బైక్ తగిలి చనిపోయినట్టుగా అతను గమనించాడు. అతను ఎవరో నాకు కూడా తెలియదు. మరి ఫోన్ చేసి ఇక్కడ రోడ్డు మీద ఒక వానరం పడిపోయి ఉంది, అనగా కోతి చనిపోయి ఉంది, ఏదో బైక్ తగిలినట్టుంది, చుట్టుపక్కల కోతులని అక్కడ అడావుడి చేస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉంది, కొంచెం దీన్ని ఏదన్నా తీసుకెళ్లిపోయి ఖననం చేసేటట్టుగా ఆలోచించేయండి అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే మేమైతే ఆలోచన చేసి దీన్ని భూస్థాపితం చేద్దామని చెప్పి ఆలోచనతో మహాప్రస్థాన సేవా సమితి అధ్యక్షులు సెక్రటరీ గారు అయినటువంటి జట్టి శివరామకృష్ణ గారు కూడా చెప్పాము. వారు కూడా ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనే కార్యక్రమంలో నిర్వహించాం. ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో హిందూ సాంప్రదాయ పద్ధతిగా మరి ఆ వాహనాన్ని తీసుకొచ్చి వానరాన్ని మరి ఈ రోజు ఇక్కడ బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో మరి హిందూ సాంప్రదాయ ప్రకారంగా, ఎందుకంటే రాముల వారికి చాలా ఇష్టమైన వ్యక్తి హనుమంతుడు, ఆ యొక్క జాతికి సంబంధించిన హనుమంతుడు సంబంధించిన దాని కాబట్టి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా దాన్ని చక్కగానే పూలు చక్కగా కుంకుమ పసుపు కొబ్బరికాయ కొట్టి దండేసి చక్కగా దాన్ని ఈ రోజున మరి భూస్థాపితం చేయడం జరిగింది తెలియపరుస్తుంది. మరి ఈ రోజు ఉదయం ఆటోనగర్ దగ్గర వానరం చనిపోయిందని చెప్పి కుర్రా శ్రీనివాస్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. ఆ వానరాన్ని అక్కడ తెనాలి బురిపాలెం రోడ్లో మహాప్రస్థానానికి తీసుకురమ్మని చెప్పాను. మరి కుర్రా శ్రీనివాస్ గారు అంతకు ముందు అందరికీ తెలిసిన విషయమే, అనాథ మృతదేహాలకి వాటన్నిటికి కూడా ఉచితంగా దాన సంస్కారాలు చేస్తుంటారు. మరి ఈ రోజు మోగజీవైనటువంటి వానరానికి కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం దాన సంస్కారం చేయడానికి వారు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వారిని అభినందిస్తున్నాను కూడా. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా కుర్రా శ్రీనివాస్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని అభినందిస్తూ మా మహాప్రస్థానం తరపు నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలకి 100% వారికి మా సపోర్ట్ ఉండడం తెలియజేస్తున్నాను. ఆటోనగర్ దగ్గర ఒక వానరాన్ని బైక్ వాళ్ళు గుద్దేలంగా స్థానికులు అక్కడ వాళ్ళందరూ చూసి మాకు ఫోన్ చేయగా శివలింగేశ్వర స్వామి సంస్థకి ఫోన్ చేయగా మేము వెళ్ళాము. ఈ రోజుల్లో మనుషులకి లేని మానవత్వం మాకు అక్కడ వానరాల్లో కనిపించింది. కోతులు ఎంతో యూనిటీగా అన్ని దగ్గరకు వచ్చి ఆ వానరాన్ని చనిపోయిన కోతిని చూస్తూ చాలా జాలి పడుతున్నట్టు, బాధపడుతున్నట్టు కూడా అవి ఎంతో హృదయకారంగా పాపం బాధపడుతున్నట్టు మాకు కనిపించినాయి. సరే, మేము మమ్మల్ని ఏమైనా చేస్తామని మేము భయపడకుండా ఇటు దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని ఏమి చేయాల, మానవత్వం అనేది మనుషుల్లో కన్నా మూగజీవాల్లో ఎక్కువ ఉందని ఈ సంఘటన రుజువు చేసింది.